వాహనం నరదృష్టి. సాధారణంగా మనుషులకు నరదృష్టి ఉన్నట్టే వాహనాన్ని కూడా నరదృష్టి సోకుతూ ఉంటుంది. దీనివలన యజమానులు చాలా ఇబ్బందులకు గురి అవుతుంటారు. వాహనం కొన్న తర్వాత కలిసిరాకపోవడం, కొన్నిసార్లు ఆటంకాలు ఎదురవుతూ ఉండటము, ఆ వాహనం మీద ప్రయాణం చేసినప్పుడు పనుల్లో ఇబ్బందులు వస్తూ ఉండటము, వాహనాలు దారి మధ్యలో ఇబ్బంది పెడుతూ ఉండటం ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ కారణాల వలన వాహనానికి నరదృష్టి సోకుతుందని తెలుసుకోవచ్చు. అయితే వీటికి కూడా పరిహారం ఉంది. శనివారం నాడు సూర్యాస్తమయం అయిన తర్వాత బండిని శుభ్రంగా నీళ్లతో కడిగి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టాలి. ఒక చిన్న పటిక ముక్కకు నల్లటి దారం కట్టి బండికి కట్టాలి. తరువాత 2 నిమ్మకాయలు 2 చక్రాల కింద ఉంచి నిమ్మకాయలు మీదుగా బండిని పోనివ్వాలి. మరుసటి రోజు ఉదయాన్నే హనుమాన్ టెంపుల్ దగ్గర బండికి పూజ చేయించాలి. ఈ విధంగా చేస్తే టూవీలర్ వాహనానికి నరదృష్టి మొత్తం పోతుంది. అదే విధంగా 4 చక్రాల వాహనం కారుకి వేరే రకమైన పరిహారం ఉంది. కారులో వెడుతున్నప్పుడు పనులు సరిగా కాకపోవడం కానీ లేదా అప్పుడప్పుడు కారుకు గీతలు పడడం అద్దాలు పగిలిపోవడం జరుగుతూ ఉంటాయి. వీటికి కారణం నరదృష్టి అని చెప్పవచ్చు. ఏదైనా శనివారం నాడు సూర్యాస్తమయం తర్వాత కారుని శుభ్రంగా కలిసి గంధం కుంకుమ బొట్టు పెట్టి పట్టిక ముక్కకు నల్లదారం కట్టి దానిని కారుకి కట్టాలి. దానితో పాటు 4 నిమ్మకాయలు 4 ఎండుమిరపకాయలు కూడా కట్టాలి. మరునాడు ఉదయం ఏదైనా శివాలయం వద్ద కారుకి పూజ చేయించాలి. ఈ విధంగా 3 నెలలకు ఒకసారి బండికి కానీ కారు కానీ ఈ పరిహారం చెయ్యడం వలన వాహన వలన ఇబ్బందులు తగ్గి అన్నివేళలా అనుకూలంగా కలిసివస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.